అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక అమ్మవారిని అలంకరించేందుకు 7 రంగులతో 4800 పోగులతో చేనేత చీరను నేశామని జయరాజ్ వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రావణి అందిస్తారు. శ్రావణి, ఓవర్ టు యు. ఆషాఢ మాసంలో తొలి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాత మనము నెక్స్ట్ బోనాల పండుగ కానీ అమ్మవారి కళ్యాణ మహోత్సవం మాత్రం బల్కంపేటలో మొదలవుతుంది. సో నెక్స్ట్ వచ్చేది కళ్యాణ మహోత్సవం. ఈ సందర్భంగా అమ్మవారికి చేనేత కళాకారులు ఎప్పటి నుండో అమ్మవారి చేతుల మీదుగా అంటే అమ్మవారి ఆశీస్సులతో చేతులతో నేస్తూ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి అమ్మవారికి కాళ్ళ దగ్గర పెడుతూ ఉంటారు. అమ్మవారు అందంగా ఆ చీరలో ముస్తాబుగా కనిపిస్తూ ఉంటారు. సో ఈ మొత్తం ప్రాసెస్ కూడా టెంపుల్లోనే జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. సో జయరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ పట్టు వస్త్రాల నేతలు చేయడం, కళాకారులను పిలిపించడం, దేశం వ్యాప్తంగా ఉన్న కళాకారులను అందరినీ కూడా ఒక చోట చేర్చడం, ఇది ప్రతి సంవత్సరం చూస్తున్నాం. సో ప్రజెంట్ జయరాజ్ గారు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో మీ కళాకారులను అందరినీ ఒక చోట చేర్చి వాళ్ళతో వస్త్రాలు చేయించి అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది అమ్మవారు మాకు ఎంతో ఇష్టంతో ఈ చేస్తున్న చేనేత కళాకారులు ప్రతి సంవత్సరము అందరికీ అవకాశం రావాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అందరి కళాకారులను ఈసారి వచ్చిన వాళ్ళని మరి కాకుండా మళ్ళీ కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరము ఇలా కళాకారులు భక్తితో వచ్చే వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఈసారి అమ్మవారికి ఎన్ని చీరలు నేశారు? ఎంత సమయంలో జరిగింది? ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారికి 3 చీరలు నేసి ఇవ్వడం జరిగింది. 6 రోజుల సమయం పట్టింది. ఏ మోడల్ తీసుకున్నారు అంకుల్? అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ ఎంచుకుంటున్నారు కాబట్టి మీరు ఈ సంవత్సరం అమ్మవారికి ప్రత్యేకంగా ఎటువంటి చీరని ఎంపిక చేశారు? ఈసారి పోచంపల్లి ఇక్కత్లో నవరత్నాల డిజైన్ తోటి మొత్తం 6 కలర్లో పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ రకంగా 6 రంగుల్లో నేయించడం జరిగింది. అంటే ఇదే కాకుండా మీరు వివిధ రకాల ప్రాంతాలకు వెళ్ళి అమ్మవారి కళ్యాణ మహోత్సవమే కాకుండా ఇప్పుడు వచ్చే బోనాలకు కూడా వివిధ ప్లేసెస్కి వెళ్ళి అమ్మవారికి చీరలు చేస్తుంటారు కాబట్టి నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఇక్కడి నుంచి శ్రీ ఉజ్జయిని మాంకాళి దేవాలయంలో అమ్మవారి బోనాల సందర్భంగా అక్కడ నేసి ఇవ్వడం జరుగుతుంది. అందరు ప్రతి సంవత్సరం మాదిరిగా మొట్టమొదట కూడా అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిష్ఠతో తయారు చేయాలన్న సత్సంకల్పం కూడా అమ్మవారి ఆశీస్సులతోటి అక్కడే ప్రారంభించడం జరిగింది. అటు తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయంలో మరియు గోల్కొండ జగదాంబ మాంకాళి అమ్మవారికి ఇలా అమ్మవారి ఎన్ని విశిష్టమైన దేవాలయాల్లో నేయడం జరుగుతుంది. కానీ అమ్మవారి చీరను నియమ నిష్టలతో ఫాలో అవుతూ 24 గంటలు గర్భగుడిలోనే ఉంటూ అమ్మవారి చీర నేయటం ఎంతో ఆనందంగా కనిపిస్తుంది అని చెప్పేసి కళాకారులు కూడా చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.